ఈ తొలి ఏకాదశి మనం ధ్యానంలోకి రావాల్సిన రోజు. రైతు విత్తనాలు నాటే రోజు, పాపాలన తొలగించే పవిత్ర ద్వారం. ఈ తొలి ఏకాదశి నుంచే చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే విష్ణువు నిద్రలోకి వెళ్లే 4 నెలలు. ఇది మనం లోపలికి తలదాచుకుని భక్తిని పెంచుకునే కాలం. పూజలో ఉపవాసాలు, భగవద్గీత పఠనం, నామస్మరణ ఇవే ప్రధాన కార్యాలు. పురాణాల ప్రకారం ఈరోజు శ్రీహరి విష్ణువు క్షీరసాగరంలో నిద్రకు ఉపక్రమిస్తాడు. ఇది శుభ కార్యాలకు విరామం, కానీ ధ్యానం, భక్తి, పూజలకు ఆదరణ కాలం. ఈనాడు ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన ప్రకారం విష్ణువు నిద్రలో ఉన్న 4 నెలలు మనం ఆధ్యాత్మిక సాధన, జపం, పూజలు చేయాలి. ఇది మనకు ఆత్మశుద్ధిని ఇస్తుంది. ఈరోజు మీరు ఇలా ఆచరించవచ్చు. ఉదయాన్నే లేచి పవిత్రంగా స్నానం చేయాలి. పసుపు, కుంకుమ, పూలతో శ్రీహరి పూజ చేయాలి. తులసి దళాలతో పూజ, విష్ణు సహస్రనామ పఠనం చేయాలి. ఉపవాసంగా నిమ్మరసం, పండ్లు లేదా నిర్జలంగా ఉండాలి. సాయంత్రం దీపారాధన చేసి భజనం, జపం చేయాలి. వీటితో పాటు దానం చేయడం విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. ధాన్యం, వస్త్రాలు, బీదలకు అన్నదానం చేస్తే పుణ్యం అమితంగా లభిస్తుంది. అన్నం పండించేది రైతన్న, అలాగే మన ఆత్మకు ధర్మాన్నిచ్చేది ఈ ఏకాదశి పర్వదినాలు. ఈ రోజు చాలా విశిష్టమైన రోజు, ఆషాఢశుద్ధ ఏకాదశి. దీనినే మనం తొలి ఏకాదశి అని పిలుస్తాం. ఇది దేవశయని ఏకాదశి అని కూడా పిలవబడుతుంది. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడు. ఇదే చాతుర్మాస ఆరంభం, ధార్మిక జీవనానికి మేల్కొలిపే సందర్భం. రైతన్నల కోసం ఇది ఒక ఆధ్యాత్మిక శుభారంభం. మన పూర్వీకులు ఈ రోజు భూమిని పూజించి విత్తనాల్ని తొలిసారిగా నేలలో వేసేవారు. వర్షాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో ఇంద్రుడిని, వరుణుడిని ఆరాధించడం పంటలకు శుభం తీసుకురావాలని విశ్వాసం. అందుకే తొలి ఏకాదశిని భూమాతకు నమస్కారం, విత్తనాలకు ఆశీర్వాదంగా కూడా పరిగణిస్తారు. ఈ తొలి ఏకాదశి రోజున మనం మన కోరికల్ని కాదు, మన కర్మలను, మనసు శుద్ధిని, ఆత్మసాకారాన్ని కోరుకోవాలి. శ్రీహరి నిద్రలోకి వెళ్తున్నప్పటికీ మన భక్తికి నిద్ర లేదు. ఈ రోజు మీరు భగవంతునికి చేసిన పూజ మీ జీవితం మొత్తానికి దివ్య ఆశీర్వాదంగా నిలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి భక్తులందరితో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక గాథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.